గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అందుకే విలేకరుల పత్రికలకి నా ధన్యవాదాలు. విలేకరుల పత్రికాదారులకి నా యొక్క వందనములు. సార్ నిన్న యువరాజ్ 315 ఊరు భూమి కబ్జా చేశారని ఆరోపణ టెంటేసి దీక్ష చేస్తాడు సార్. మేము కబ్జా చేయలేదు. మా నాయన 1978 అంటే 1978లో మా నాయన రికార్డంగా భూమి కొన్నాడు సార్. కొన్నట్టు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పత్రాలు 1978 మల్లయ్య అమ్మినవారు కొన్నవారు పిఎస్ మల్లయ్య, ఆయన భార్య కాడమ్మ. అమ్మినవారు చుక్క అబ్రాం. డాక్యుమెంట్ 1978 రిజిస్ట్రేషన్ పత్రాలు. తర్వాత అదే సగం భాగము మా మేనమామైన బండారి చిన్న అయ్యప్ప కొన్నవారు. అమ్మినవారు వచ్చి చుక్క అబ్రాం 1 ఎకరా 72 సెంట్లు. మా నాన్న 1 ఎకరా 72 సెంట్లు కొన్నారు సార్. ఈ అబ్రాంకి చుక్క అబ్రాంకి భూమి ఎలా ఉన్నాడంటే 1960 లింక్ డాక్యుమెంట్ సార్ ఇవి. ఈయన వచ్చి కాసి అమ్మినవారు మోర్చా బసప్ప కుమారుడైన అరికేరి అయ్యప్ప, మోర్చా అరికేరి నర్సప్ప గారి నుంచి కొన్నాడు 1968. కొనిన డేట్ వచ్చి 11/5/1968 ఈయన కొనింది. ఎవరు? అబ్రాం గారు. ఈ అబ్రాం గారి వచ్చి మా నాయన కొనింది భూమి. మా నాయన కొనిన భూమి సార్ 1978 సార్ ఫిబ్రవరి 15వ తేదీన. ఈ మోర్చా అబ్రాం గారు ఈ అయ్యన్న భూమి కొన్నందుకు డాక్యుమెంట్ మా దగ్గర లింక్ డాక్యుమెంట్ ఉన్నది సార్. 1956లో వచ్చి అబ్దుల్ జబ్బర్ సాహెబ్ దగ్గర ఉన్నారు వాళ్ళు. అయ్యన్న అయ్యప్ప ఈరన్నలో ఆయన రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్ వచ్చి కాసి 2152/1956 తీసుకునింది. ఈయన తీసుకున్న భూమి జబ్బర్ సాబ్ గారు తీసుకున్న భూమి అయ్యన్న తరపున 1956 బసపదేవులు తీసుకున్నారు సార్. ఆయన 1956లో తీసుకున్నాడు. అవి 15/1/1956లో కొన్నాడు సార్. ఎవరు తీసుకున్నారు? అబ్దుల్ జబ్బర్ సాహెబ్ గారు. ఆయన తీసుకుని అరికే మోర్చా అయ్యన్న గారికి ఈయన గారికి అమ్మినాడు. 1956లో అమ్మినాడు సార్ ఆయన. ఈయన 1956 తీసుకుని అయ్యన్న గారు ఈయన గారు తీసుకుని 1968లో మాదిగ చుక్క అబ్రాం గారికి అమ్మినాడు సార్. ఈ మాదిగ అబ్రాం గారు తీసుకుని కాసి 1978లో పిఎస్ పంది మల్లప్ప, అతని భార్య కాడమ్మ, వాళ్ళ మేనలుడు బండారు చిన్నయ్యప్ప 1978లో కొన్నారు సార్. ఇది ఒరిజినల్గా మామూలు లింక్ డాక్యుమెంట్ 1956 నుంచి లింక్ డాక్యుమెంట్ సార్. 315 భూమి వచ్చి 3 ఎకరాల 75 సెంట్లు సార్. 315 సబ్ డివిజన్ అయింది సార్. అప్పుడే 315 ఏ వచ్చి 9 సెంట్లు శివునిగుడి సార్. 315 B3 B2 వచ్చి కలిసి 12 సెంట్లు వస్తా సార్. 315 B1 వచ్చి కలిసి 3 ఎకరాల 32 సెంట్లు సార్. 315 B3 22 సెంట్లు సార్. ఇది భూమి 4 ఎకరాలు చేసినట్టు వాళ్ళు మన యువరాజు కృషిని 4 ఎకరాల 12 సెంట్లు ఏం లేదు సార్. అలా 3 ఎకరాల 75 సెంట్లు 315 భూమి ఉండేది. ఈ 315 భూమి వచ్చి కాసి సబ్ డివిజన్ చేసినారు సార్. అప్పుడే డివిజన్ అయినారు. 315 A1 9 గుడి శివుని గుడి రాసినారు. 315 B2 రస్తా 12 సెంట్లు ఇచ్చినారు సార్. 315 B1 వచ్చి కాసి 3 ఎకరాల 32 సెంట్లు ఇచ్చినారు సార్. 315 B3 వచ్చి కాసి 22 సెంట్లు ఇచ్చినారు సార్. దీనికి సంబంధించిన మాకు ఉన్నట్టు మా నాయన పాస్బుక్లు సార్. మా మేనమామ కొనింది. మా నాయన కొంటే మా నాయన చనిపోయినందుకు 90లో మా నాయన చనిపోతే మేము 4 అన్నదమ్ములు రంగారావు, రంగస్వామి, రఘునాథ్, లక్ష్మీదేవి డివైడ్ అయితే పెంచుకున్నాం సార్ భూమిని. దానికి సంబంధించిన పాస్బుక్లు సార్, ఒరిజినల్ పాస్బుక్లు. ఈ రోజు వరకు ఈ డేట్ వరకు సార్, ఈ రోజు డేట్ వరకు అంటే 26/2/26 వరకు మా యొక్క ఆర్ఓఆర్ కానీ అడంగల కానీ మా పేరు మీద ఉంది. 315 B1, 315 B2 B3 మా భూమి మాకు ఉంది సార్. దీన్ని మేమే కబ్జా చేయలేదు. మా నాన్న కొనిన భూమి సార్ ఇది. నా పేరు పిఎస్ రఘునాథ్ సార్. మేము దీన్ని ఎటువంటి కబ్జా చేయలేదు. కావాల్సినగా మమ్మల్ని కోర్టుకు దాస్తారు. అది దానికి కావాలిగా ఎస్సీ వాళ్ళు కోటేశ్వర్లు అవుతారని మా ఎస్సీ వాళ్ళు అది కూర్చోబెట్టి బీసీ వర్గాల్లో అక్కడి నుంచి ప్రోత్సహిస్తున్నారు సార్. కబ్జా చేశారని ప్రోత్సహిస్తున్నారు సార్. దయచేసి దీన్ని మీడియా ద్వారా మీరు తెలియజేయడమేగా ఆయన టెంట్ ఆయన నా డాక్యుమెంట్లో సార్ మన ఎంఆర్ఓ సార్ కలిసి ఎంఆర్ఓ సార్కి ఇచ్చి నేను మొత్తం రికార్డ్ అని చూపించాను సార్. నేను మేము కబ్జా చేయలేదు మేడం. కొన్ని భూమి దేవుని గుడి కబ్జా చేస్తామన్నమాట.
అదే కదా మేడం చెప్పింది నేను. మా నాన్న కొనిన భూమి 315 B1, 315 B3, 315 B1 వచ్చి 3 ఎకరాల 32 సెంట్లు, 315 B3 వచ్చి 22 సెంట్లు సార్. మేము రిజిస్టర్ పత్రాన్ని తీసుకున్నాం. మాకు లింక్ డాక్యుమెంట్ ఉంటే 1950 నుంచి లింక్ ద్వారా తీసుకున్నాం. ప్రజెంట్ ఈ భూమి మా అండవర్లో ఉంది, మేమే చేసుకుంటున్నాం సార్. ఏదైతే శివాలయం ఉంది గతంలో దానికి కంచె కూడా వేసారనికేసి గుడి దగ్గర తాగు జువాట బెట్టింగ్ మంది ఇప్పటి వరకు ప్రజెంట్ మీరు పోయి చూస్తే డబ్బాలు క్వార్టర్ అన్ని పడుతుంటే నేను ఒక మాదిరి హిందువుగా పోయి మొత్తం క్లీన్ చేసి గుడికి కంటి కట్టి ఇచ్చేసినాను సార్. ఎవరు రాకూడదు లోపు తాగుడికి అని. 10 నిమిషాల క్రితం గుడి కమిటీ సభ్యులు కూడా వచ్చి దానికి మద్దతు తెలిపారు. వాళ్ళు తెలుపుతున్నారు మేడం. 314 నుంచి మాదే భూమి అండి. వాళ్ళకుంటే వాళ్ళు ఏమైనా గుడి బాబా కమిటీ సభ్యులు రిజిస్టర్ పత్రం వాళ్ళతో ఉన్నట్టుంటే రమ్మని తీసుకుందాం మేడం. ఆ 314 రిజిస్టర్ పత్రాలు అదే ఉన్నాయి. 1976 27 సెంట్లు కొన్నాము. 1978లో 24 సెంట్లు కొన్నాం. 1982 314 ఏతుల్లో 2 ఎకరాల 19 సెంట్లు కొన్నాం మేడం. నాతో రికార్డు 314 రికార్డు భూమి ఉంది. 314 15 భూమి రికార్డులు ఉన్నాయి సార్. రిజిస్టర్ పత్రాలు మేము ఎటువంటి గవర్నమెంట్ తీసుకునే భూమి ఏమి కాదు. మేము రిజాయితీగా కొన్న భూమి ఇది. 314 A1 A3 సబ్ డివిజన్ ఏమైనా సార్. మారమూరి విడిచిపెట్టి 315 A3 1976 కొన్నారు సార్. మా నాయన 27 సెంట్లు. A1 A5 5 సెంట్లు, A3 27 సెంట్లు. 1978 సార్ 24 సెంట్లు కొన్నాం A3. మరి అదే సార్ 1982 మా నాయన 2 ఎకరాల 19 సెంట్లు బండారి అయ్యప్ప మరియు కలబాయి PS మల్లయ్య భూమి కొన్నాం సార్. మేము ఎటువంటి గుడి కబ్జాలు చేయలేము. గుడి భూమి గుడికే ఉన్నాం. గుడికి ఇంకా ఎక్కువ ఇచ్చినాము మేము. గుడిగా అంటే గుడికి ఉండే గుడి భూమి B1 ఉంది సార్. 2 సెంట్లు 3 సెంట్లు మా భూమి ఇంకా గుడికి ఇచ్చేసినాం. ఫోన్లో గుడి పెద్ద డెవలప్ చేస్తున్నారు. గుడిలో అది యాక్చువల్గా ఎస్సీ భూమి ఉండే కాబట్టి ఎస్సీ కాకుండా గుడి అందరూ పెద్ద డెవలప్ చేస్తారు. గుడి పెద్దలు అందరూ మంచిగా బాగా గుడి డెవలప్ చేస్తారు. గుడి కన్ చేసుకున్నారు వాళ్ళు సార్. మా ఎంఆర్ఓ సార్ మీ భూమి అన్ని రికార్డు ప్రకారం బాగున్నాయా. 314 కానీ 315 కానీ ఫుల్ నకల RH నకలు తీసుకుని రండి. తర్వాత మాన్యువల్ రిసీట్ మాన్యువల్ ఈసీ 1956 నుంచి 1954 నుంచి 1982 మాన్యువల్ ఈసీ తీసుకుందామన్నారు. తర్వాత అలాగే కంప్యూటర్ ఈసీ 1983 నుంచి 2026 వరకు ఈసీ తీసుకుందామన్నారు. మేము అన్నీ సబ్మిట్ చేసినాం. నా దగ్గర ఒరిజినల్ ఉండదు. మీకు సంబంధించిన 314 రికార్డు కొన్ని రికార్డు భూమి చేస్తాము. 315 రికార్డు భూమి చేస్తాము. మీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా దాని వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే మేము కబ్జా చేయడం పత్రాలు తీసుకుందామను. లేని పక్షాన మేము నిరాహార దీక్ష కూర్చుంటామట. ఎందుకంటే ఒక ఎస్సీ భూమి కోట్లలో వేదని కావాల్సిన నిందేసి బుద్ధి చల్లి ఆపుతున్నారు. ఏ ఎస్సీ వాళ్ళు బతకకూడదా అంటే భూములు అమ్ముకోకూడదు. ఎస్సీ వాళ్ళు ఎస్సీనే మేడం. వాళ్ళకి తెలియదు కదా. చదువుకునేప్పుడు నేను రికార్డు పెట్టి పత్రాలు ఏమిటో చదివి నా పత్రాలు నా నోటి ద్వారా చెప్తాను. కొన్నాడు కాబట్టి నేను చూసుకున్న డాక్యుమెంట్ చూసి చెప్పేస్తున్నాను టకటకగా చూపిమని మేడం. రియల్గా మేడం ఇప్పుడు ఈ రోజు 6 అడంగల్ ఈ రోజు డేట్ చేసినాం. ఈరోజు 26 కదా. ఈరోజు 6 కదా. ఇది మొత్తం ఉంది 315 గుడి భూమి ఉంటే మేము గుడికి రాసిస్తాం. మేము గుడి భూమి ఉండి ఒక రికార్డు మన రఘునాథన్ వైఎస్ఆర్సీపీ లీడర్ అన్నారు కదా. నేను కబ్జా చేసింటే అందరి మధ్యలో రాసిస్తా. ఆయన మా పరువు తీసినాడు. దానికి పరువు దావా నష్టం కట్టియాలి ఆయన. నేనైతే నేను గుడి కబ్జా చేసిన భూమిని మొత్తం రాసిస్తాం. మా అన్నదం లేదా మమ్మల్ని రాసిస్తాం. భయపడము. ఆయన మా దగ్గర ఇచ్చినప్పుడు ఆయన ఏం ఇస్తాడు? మా పరువు నష్టం కట్టిస్తాడా? యువరాజు కడతాడా? కట్టడు కదా. మన ఎస్సీ బీసీ వాళ్ళని ఎస్సీ కేసు పెడతారని ఆయన కృషి పెట్టాడంటే ఆయనకి ఏమీ తెలియదు. ఆయన చదువుకున్నాడంటే లింక్ డాక్యుమెంట్లు 19 ఈ భూమి ఎలా పుట్టింది, ఇది ఎలా కొన్నారు, దీనికి లింక్ ఏమి, రిజిస్టర్ పత్రాలు ఉండవు కదా సార్. ఊకోసారి తీసుకున్న రాసే PS అని వైఎస్ఆర్ కబ్జా చేశాడు. ఏం కబ్జా చేశాను? మొత్తం రికార్డులు ఉన్న రిజిస్టర్ పత్రాలు మా నాయన ఉన్నాడు. మా నాయన చనిపోతే మనం అందరం డివైడ్ అయినాము. చచ్చిపోయిన డెత్ సర్టిఫికేట్ సహా మా దగ్గర ఉన్నాయి. మా నాయనది తెచ్చినాను. చూడండి సార్. 1998లో మా నాయన చనిపోయినాడు. 1998లో మా ఏప్రిల్ 3 మా అమ్మ చనిపోయింది. 1998 డిసెంబర్ 20 మా నాయన చనిపోయినాడు. మేము అన్నదమ్ముల భాగాలు 2003లో డివైడ్ అయ్యుకున్నాము. ఎవరు వాళ్ళు పాస్బుక్లు చేసుకున్నాం. 314 సంబంధించింది కానీ 310 సర్టిఫికేట్ తీసుకున్నాం సార్. మేము ఎటువంటి కబ్జా చేయలేదు. కబ్జాని నిరూపిస్తే ఇదే ఎంఆర్ఓస్ ముందర గుడికి రాసిస్తాం. వాళ్ళు కబ్జాలు నిలిపి వాళ్ళ దగ్గర పత్రాలు కందండి మేము పత్రాలు తెస్తాం. ఎంఆర్ఓ సార్ ఇచ్చిన ఇవన్నీ నక్కలు గిక్కలు అన్నీ తీసుకొస్తాం. మాన్యువల్ ఈసీ తెస్తాము. మాన్యువల్ కంప్యూటర్ చేస్తాము. ఇప్పుడు మా వాళ్ళు కడుపు తిప్పుల కోసం కొంతమంది రెడ్డి అమ్ముకున్నారు సార్ వేరే వాళ్ళ పార్టీకి. ఆ సబ్ డివిజన్ అయింది.
సబ్ డివిజన్ అంతా 314లో మనం 34 సెంట్లు 33 సెంట్లు అమ్ముకున్నారు. వాళ్ళు కొన్ని డబ్బులు గవర్నమెంట్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళు మీరు ప్రాబ్లమ్స్ డబ్బులు ఆడతారు, ఎక్కడి నుంచి తెచ్చేయాలా? అంటే ఎస్సీ వాళ్ళు భూములు అమ్ముకోకూడదా? ఏమన్నా ఎస్సీ భూమి అంటే 1956 నుంచి అట్లే పెట్టుకుని ఉండాలా? ఇంకా ఎన్ని ఏళ్ళు ఉండాలా? ఎన్ని సంవత్సరాలు? 1956 నుంచి 2026 వరకు మేము ఇట్లే ఉంటే ఇంకెప్పుడు బతకగలము? ఈ భూములు ఏమైనా ఎస్సీ అని ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది కదా అమ్ముకుని తీసుకోవచ్చని. సబ్ డివిజన్ ఇచ్చి 2003 గవర్నమెంట్ సబ్ కలెక్టర్ ఇచ్చినాం, అన్ని ఇచ్చేసినాం. పక్కా ల్యాండ్ 1953లో ఉంటే భూమి తీసుకుని అమ్ముకోవచ్చు. దీన్ని క్లియర్ ఎంక్వైరీ చేసాను, మేడం గారు చెప్పినారు, తీసేసినారు. ఆర్ఓ సబ్ డివిజన్ చేసిన మడంగల్ చేసిన మంది ఎవరి భూములు కొలుసుకున్నాము. మా అన్నోళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళు ఫ్లాట్లు వేసుకున్నారు. మే భూమి అలా పెట్టుకున్నాను, నేను అమ్ముకోలేదని. వాళ్ళు అమ్ముకున్న ఇంట్లో స్కూల్లో మెడికల్ చదువుతున్న పిల్లలు మెడికల్ కోసం చంపుకున్నారు. ఒక ఆయమ్మ స్కూల్ కట్టిన అమ్ముకునింది, ఒక ఆయమ్మ కూతురు పిల్లకి అమ్ముకునింది. ఎవరి తిప్పి వాళ్ళు అమ్ముకున్నారు మా అన్నోళ్ళు. వాళ్ళు ఇది ఆర్థిక ఇబ్బంది. వాళ్ళు కూడా కొన్నారు, డబ్బులు పెట్టుకుని అన్ని లీగల్ ఓపెన్ తీసుకుని అన్ని చూసి ఎంక్వైరీ చేసి కొన్నారు. పోయేది గుడి భూమి ఎలా ఉంది? గుడి భూమి ఎలా వస్తుంది? గుడి భూమి ఎంత ఉంది చెప్పండి. మారం గుడి భూమి ఎంత ఉంది? మీ ఒరిజినల్ ప్రకారంగా మారం గుడి భూమి ఎంత ఉంది? 3 సెంట్లు ఉంటే మేము ఇంకా సెంట్లు కల్పించినాం. ఆ భూమే గుడికి డెవలప్మెంట్ చేస్తాం. గుడి పెద్దలాడ అందరూ బాగా ఉన్నారు కాబట్టి ఇంకా మా భూమి వచ్చి ముందుగా కంచి చేపించుకున్నాం. మేము వెనక్కి వచ్చినాం. పోతే 13 సెంట్లు పోతారా గుడికి ఇచ్చేసినాం. శివుని గుడికి 9 సెంట్లు అయితే ఇంకా 4 సెంట్లు మేమే కలిపినాం. 15 సెంట్లు తీసుకొని గుడికి ఇంకా డెవలప్ అవుతాను. ఆ 315 గుడి 9 సెంట్లు మేము ఎందుకు పెట్టినామంటే ఎస్సీ మాకు ఆదంలో వచ్చి ఒక్క కళ్యాణ మండపం లేదు మాదిగోళ్ళకి, హిందూ మాదిగోళ్ళకి. కాబట్టి ఆ 9 సెంట్లు ఇది ఒక 15 సెంట్లు కలిపి ఫ్యూచర్లోన ఒక 20 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టియాలనుకుని ఉంటాను. నేను కళ్యాణ మండపం కట్టిస్తాం. హిందూ మాదిగోళ్ళకి ఓన్లీ హిందూ మాదిగోళ్ళకి పెళ్లి చేసుకోవాలా. మా వాళ్ళు ఆర్థిక బద్దంగా చాలా వెనుకున్నారు. ఏ ఫంక్షన్లు పెళ్లి చేయాలంటే 25,000 30,000 అడుగుతారు. ఫ్రీగా ఒక మాదిగా హిందువులు ఉంటే అక్కడ వచ్చి గుళ్ళో పెళ్లి చేసుకుని పోవచ్చు అని గుడికి 9 సెంట్లు ఇది 14 సెంట్లు కలిపి కళ్యాణ మండపం కట్టేయాలనుకుంటాము. ఈ బురద జలకంటే వచ్చి అట్లా చేస్తున్నారు. మా రికార్డు పరకంగా మామే 15 సెంట్లు ఇచ్చి గుడికి కట్టి డెవలప్ చేసుకోవాలనుకుంటాం. మేము అక్కడ తాగుతున్న డబ్బాలు పండి వ్యవచారం చేసుకున్న అందరూ గదిలి ఇచ్చి తంతు కట్టి దాదాపు 2 లక్షలు ఖర్చు పెట్టి నేను వేసిన. వేసి గుడికి బాగా తీసుకొని సార్ వచ్చి మరోసారి వచ్చి లేదా గుడి భూమి ఇలాంటి గుడి తీసుకోండి సార్ బ్రహ్మాండంగా అన్నాం. 9 సెంట్లు తీసుకోండి సార్ అన్నాను. ఎందుకంటే గుడి ఇటువంటి పెట్టినారంటే మీరు ఇప్పుడంటే పెడతారంటే లేదు మా డిపార్ట్మెంట్ వచ్చి పెడతామని పెరకండి సార్ అన్నాం. గుడి 9 సెంట్లు తీసుకోండి సార్ అన్నాం. మాకు గుడి దగ్గర ఆడ ఏం చేస్తారంటే ఒక ఎస్సీ వాళ్ళు గుడికి పోకున్నట్ల చాతగా ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. మేము గుడి చేసుకున్నాం, ఎన్ని నుంచి మొక్కుతాం, దూరం నుంచి మొక్కుతాం. మాకు అంటరాతను మా అమ్మటి గారి వాళ్ళే చాలా మంది ఇబ్బంది పడారు. ఇవన్నీ మామూలే. ఇది గుడి ఎస్సీ వాళ్ళు వెనకాసి చెప్తున్నారు సార్. గుడికి వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటాడు ఎలకోటి ప్రభాకర్ అని ఎలకోటి ప్రకాశం ఉన్నారు సార్. ఆయన కొడుకు గుడి మాది, ఆయన సాకలేవాళ్ళు సార్. ఆ గుడి మాది, ఆయన 10 ఏళ్ళు గుడి సేవ చేస్తున్నాడు. మా 1970 కొన్నోళ్ళు పాయితమే గుడి చేసినాడు. ఈ గుడి మాది, మేము ఆండవాళ్ళు ఉన్నాం, ఎస్సీ వాళ్ళు రాకూడదు అని ఆయన ప్రకాష్ ఎలపోటి ప్రకాష్ ఆయన కుమారుడు ఆ గుడికి సేవ చేస్తూ మా ఉన్న యువరాజుకి ఎక్కిచ్చారు, క్వశ్చన్ పెట్టినారు సార్. ఆయనకి ఏం తెలియదు. 1970 మేము కొన్ని భూమి అయితే మొత్తం రిజిస్టర్ పత్రాలు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్ 1960 లింక్ ఉంది. ఆ 1960 50 ఏళ్ళు లింక్ ఉన్నాయి. దాదాపు ఒక పత్రాలకు రిజిస్టర్ పత్రం 10 ఏళ్ళు తేడా ఉంది. ట్రాన్సాక్షన్ జరిగింది. ఈషులు చూడండి, అన్నీ చూడండి. మనం సార్ చెప్పండి అన్ని మాన్యువల్గా చేసి వస్తాం. మేము యువరాజు నీలో కరెక్ట్ ప్రూఫ్ ఉంటే వచ్చి చూపి మీడియాకి చెప్పి మాది తప్పంటే మా అన్నదమ్ములు కలిపి గుడికి మాకున్న భూమి 3 ఎకరాల 40 నుంచి గుడికి రాసిస్తాం. శివుని గుడికే. నా పేరు పిఎస్ రఘునాథ్ సార్. మా అన్న కొడుకు పేరు పిఎస్ రామ్మోహన్ రావు. మేము కలవాయి మల్లయ్య కొడుకు మనవడు సార్.